గురుదేవులకి నమస్కరిస్తూ అధ్యక్షులైనటువంటి ఉపాధ్యక్షులైనటువంటి నిరంకార బగాది రామనాయని గారికి పాద పద్మాలకి ద్వాదశ నమస్కారం పెడుతూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి భీమారావు బాబు, లక్ష్మణ స్వామి, సూరిబాబు, మన సన్యాసి బాబు, వీరయ్య బాబు, మరి బారిక బాబు, వీళ్ళందరికీ శిరస్సాష్టాంగ ద్వాదశ నమస్కారాలు అర్పిస్తూ, నాయనలారా, నిన్న మొదలుకొని ఈ కార్యక్రమం ఎంతో బాధ్యతగా కార్యకర్తలు భుజాలపై వేసుకొని ఎంతో బాధ్యతగా ఈ కార్యక్రమం తెల్లవారి మేలుకొలుపులు, ప్రభాత సేవ, తదుపరి గురుగీత పారాయణము, తదుపరి పీఠానికి అనుష్ఠాన విధి, తరువాత జెండా వందనము, తరువాత నిజగురు పూజా విధానము, తదుపరి ఈ వేదాంత పీఠ వైజ్ఞానిక మహాసభ నిర్వహించినారు. కాబట్టి చాలా శ్రమపడి ఈ కార్యక్రమాన్ని జరిపినారు. ఎందుకు? జన్మ తరించడానికి కోసమని ఇటువంటి కార్యక్రమాలు కొన్ని చేస్తేనే కానీ జన్మ తరించదనేటటువంటి భావన చేత కార్యకర్తలందరూ కూడా చాలా శ్రమించి కష్టపడి అనేక గ్రామాల నుండి భక్తులను సేకరించి, పెద్దలను సేకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. కనుక వారికి, వారి కుటుంబాలకి ఆ సద్గురుమూర్తి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మోక్షముల సిద్ధింప చేస్తారని మనసా వాచ కర్మలా కోరుకుంటూ, జై సద్గురు ప్రభు మహారాజుకి. మన గురువు గారు మొట్టమొదట మనకి ద్వాదశి, షోడశి, పంచదశిలు అనేటటువంటి మంత్రాలు ప్రసాదించారు. అయితే ఈ మంత్రాలు